I will give you the entire outlook of the exam and also the strategy for the exam, the syllabus of the exam, an overall outlook of how to handle this exam in a proper way within a stipulated period. This is the discussion for us today, and this class is like a roadmap for all of you for the next 1 year. It will be like a pathway for all of you for the next 12 months. So, as a famous saying goes, if you know why to do it, you will know, you will be destined to know how to do it. If you know the reason why, automatically you will know, you will learn how to. మనం ఎందుకు ఇది చేయాలో తెలిస్తే ఆటోమేటిక్గా మనకు ఒక శక్తి వస్తుంది ఎలా చేయాలి అని. అది నేను గట్టిగా నమ్ముతాను. దానికి నేనే ఎగ్జాంపుల్. ఐఎమ్ నాట్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ సివిల్స్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ఐఎమ్ నాట్ destined for civils at that time, but one igniting factor made me to choose to write civil services examination, and that factor have driven me to find out a way to success. So that is very important. మనలో కోరిక ఫస్ట్ చేయాలని చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనం దానిలోనే ఉంటాం. చాలా మంచి పాత్ కోసం చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. సో నేను ఆ దిశగా చాలా కష్టపడి ప్రయత్నం చేశాను ఫస్ట్ టైం ఇన్ 2004 ఎగ్జామ్. ఆ ప్రయత్నంలో అన్నీ కలిసి వచ్చాయి అనుకుంటాను. ఫస్ట్ టైంలో సక్సెస్ అయ్యాను. కానీ ఆ ప్రయత్నం ఎలా ఉండేది అనేది మీకు తెలియాలి. హౌ ఐ స్ట్రగుల్ అంటే ఆ ఎగ్జామ్లో ఉన్న టెక్నిక్స్ ఏంటి, దానికోసం ఎంత స్ట్రగుల్ చేశాను అనేది ఇఫ్ యు నో దాట్ మీకు అది కొంత ఈజీ అవుద్దని నేను అనుకుంటున్నాను. హియర్ వెన్ యూ రీడ్ వెల్, వెన్ యూ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, ఇట్ విల్ గో ఇన్ టు యువర్ బ్లడ్. ఒక కాన్సెప్ట్ని సొంతంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం, దానికోసం చాలా స్ట్రగుల్ అవుతాం. ఆ ప్రాసెస్లో మనకు ఆ కాన్సెప్ట్ మన బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే అంత కసి ఉంటుంది ఎగ్జామ్ పైన. ఈ కసిలో ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, దీన్ని తొందరగా సక్సెస్ అవ్వాలంటే, తొందరగా ఎగ్జామ్ని కొట్టాలంటే ఏం చేయాలి అనే దాని మీద దృష్టి ఎక్కువ పెట్టాలి. చాలామందికి చాలా గట్టిగా మనసులో ఉంటుంది అన్నమాట, మనం సివిల్స్ పాస్ అవ్వాలని. కానీ పాస్ అవ్వడానికి మనం చేసే కృషి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. పాస్ అవ్వాలనుకోవడం కాదు, అవ్వటానికి ప్రతి క్షణం మనం ఎంత కష్టపడ్డాం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దట్ ఈస్ ద వే. అంటే చాలామంది యూత్ సివిల్స్ చుట్టూ తిరుగుతుంటారు. నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలనుకుంటారు. కానీ సివిల్స్లోకి యాక్చువల్గా ఎంటర్ అయ్యి దాన్ని ఛేదించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇది బిగ్ క్వశ్చన్ ఇన్ లైఫ్. దీనికి మనం ఆన్సర్ చెప్పుకుంటే చాలు. నేను గ్రూప్ 1 అవ్వాలి, చాలామంది ఇప్పుడు ట్రెండ్, లేకపోతే చాలామంది సివిల్స్ అవ్వాలి ట్రెండ్. కానీ దీనికోసం మనం ఎంత కష్టపడుతున్నాం, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ కష్టం ఏంటి, దానిలో ఉన్న టెక్నిక్ ఏంటో ఒకసారి చూద్దాం. సివిల్స్ ఈజ్ అబౌట్ నోయింగ్ వేరియస్ థింగ్స్ ఇన్ లైఫ్. సివిల్స్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. ఈ 3 స్టేజెస్లో ఇంటిగ్రేటెడ్గా కొన్ని ఆస్పెక్ట్స్, డిఫరెంట్గా కొన్ని ఆస్పెక్ట్స్ మన దగ్గర పరీక్షిస్తారు. కొన్నేమో ఇంటిగ్రేటెడ్, కొన్నేమో డిఫరెంట్. కానీ పరీక్షిస్తూ ఉంటారు మన గురించి. ఆ పరీక్షలో ఎవరు బయటకు వస్తారు, ఎవరు దానిలో విన్ అవుతారు,
సో ఈసారి నేను ప్రతిసారి క్లాస్ ప్రిలిమ్స్ నుంచి చెప్పుకొస్తాను, ఈసారి ఇంటర్వ్యూ నుంచి బ్యాక్కి వెళ్తాను. ఓకే, పర్సనాలిటీ టెస్ట్ నుంచి బ్యాక్కి వెళ్తాను. ఈ రోజున సివిల్స్ ఇంటర్వ్యూ జరుగుతుంది. మీకు తెలుసు ఇంటర్వ్యూ సీజన్ ఇది. ఈ ఇంటర్వ్యూలో మీరే వెళ్ళారు అనుకుందాం, మీరే ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఇప్పుడు థింక్ చేయండి, అంతే, ఆన్సర్ చెప్పక్కర్లేదు, థింక్ చేయండి. ప్రధానమంత్రి మోడీ గారు జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు నిన్న. ఆయన యూత్కి ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారు. ఏం మాట్లాడారు? యువత కోసం జమ్మూ కాశ్మీర్లో ఏమేమి స్టార్ట్ చేశారు? దాదాపు నిన్న 20,000 కోట్ల రూపాయల డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశారు. వాటిలో జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్కి అవన్నీ ఏ విధంగా దోహదపడతాయని క్వశ్చన్ వస్తుంది వెళ్ళంగానే. అంటే మీరు నిన్నటి నుంచి న్యూస్ ఫాలో అవ్వాలి. మోడీ గారు జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు. ఆర్టికల్ 370 రిపీల్ అయిన తర్వాత ఇది మోడీస్ ఫస్ట్ విజిట్. ఆ తర్వాత మోడీ గారు జమ్మూ కాశ్మీర్ వెళ్ళి యువతకు ఏ విధంగా పిలిపించారు. 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ రోజున మోడీ గారు జమ్మూ కాశ్మీర్ చేసిన హామీలు ఏంటి, అట్లా ముందు మీకు ఒక క్లారిటీ ఉంటే అక్కడ ఇంకొక క్లారిటీ మీరు ఇవ్వచ్చు. మనకి జస్ట్ ఒక హెడ్లైన్ చదివేసి వెళ్ళిపోతే క్లారిటీ రాదు. చాలా డీప్గా అసలు కాశ్మీర్ ఫస్ట్ నుంచి ఎలా ఉంది, ఆర్టికల్ 370 ఎందుకు రిపీల్ చేయాల్సి వచ్చింది, ఎప్పుడు రిపీల్ చేశారు, August 5, 2019. ఆ తర్వాత గత 2 సంవత్సరాల 9 నెలల నుంచి వరకు ఏం జరిగింది, అక్కడ హ్యూమన్ రైట్స్ పరిస్థితి ఏంటి. రీసెంట్గా కాశ్మీరీ ఫైల్స్ అనే మూవీ వచ్చింది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది. ఇవన్నీ మీరు చదివితేనే యూ కుడ్ ఏబుల్ టు గివ్ ఎ క్లియర్ ఆన్సర్ టు ద క్వశ్చన్. ఒక మంచి ఆన్సర్ క్వశ్చన్కి ఇవ్వగలరు అనమాట. ఓకే, సో దీనిలో ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది. ప్రిలిమ్స్ పర్స్పెక్ట్లో మీకు ఆర్టికల్ 370 రిపీల్ అయిందని, జమ్మూ కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ అని. మెయిన్స్ పర్స్పెక్ట్లో అసలు కాశ్మీరీ చరిత్ర. ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో జమ్మూ కాశ్మీర్ యూత్కి మోడీ గారు ఏం చెప్పారు, ఏం సందేశం ఇచ్చారు. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. అట్ ద సేమ్ టైం ఏ దానికి క్యాటర్ అయ్యే, ప్రిలిమ్స్కి క్యాటర్ అయ్యే అంశం, మెయిన్స్కి క్యాటర్ అయ్యే అంశం, ఇంటర్వ్యూకి క్యాటర్ అయ్యే అంశం, మీకు క్లారిటీ రావాలి. ఇది ఒక క్వశ్చన్. రెండోది, మీరు తెలంగాణ నుంచి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకుందాం. తెలంగాణ నుంచి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, వెళ్ళంగానే అడుగుతారు తెలంగాణలో 111 జీవో కొన్ని 84 విలేజెస్కి రద్దయింది. వాట్ ఈజ్ 111 జీవో? ఇప్పుడు 111 జీవో రద్దు వల్ల ఎవరు గోల పెడుతున్నారు? తెలంగాణలో ఏ చెరువుల్ని కాపాడటానికి 111 జీవో తీసుకొచ్చారు ఈ కొన్ని ప్రాంతాలకి? ఈ జీవో రద్దు వల్ల ఎవరు లాభపడతారు? ఇది ఇంకో క్వశ్చన్. డూ యూ నో తెలంగాణలో 111 జీవో అనేది 84 గ్రామాలకి రద్దు చేశారని తెలుసా? విన్నారా? అది ఇంపార్టెంట్. అది ఎందుకు రద్దు చేశారు అందరూ వింటారు, కానీ ఎందుకు రద్దు చేశారు, దానికి గల కారణాలు ఏంటి, దానివల్ల మంచి ఏంటి, చెడు ఏంటి, ఇవన్నీ కూడా తెలియాలి. బికాజ్ యు ఆర్ ఫ్రమ్ తెలంగాణ. సో ఇఫ్ యూ గో ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారనుకుందాం. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 8 మంది ఐఏఎస్ ఆఫీసులకి జైలు శిక్ష వేసింది. తర్వాత శిక్షను మారుస్తూ వాళ్ళు వెళ్ళి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో నెలకొకసారి గడిపి రావాలి, సంవత్సరం పాటు అని చెప్పి తీర్పిచ్చింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇలా జుడిషియరీ డిటర్ చేయొచ్చా ఎగ్జిక్యూటివ్ని? డూ యూ సపోర్ట్ దిస్ జడ్జిమెంట్ ఆర్ నాట్? వెళ్ళంగానే అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. ఇవన్నీ చూసిన తర్వాత మీకేం తెలియాలంటే, మీ గురించి మీకు ఫస్ట్ పూర్తిగా తెలియాలి. మీ పేరు, మీ ఊరు, మీ జిల్లా, మీ రాష్ట్రం, మీరు చదివిన చదువు, చదివిన స్కూల్స్, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో మీ కంట్రీ, దానికి ఉన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ, అలానే నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లోని ఇష్యూస్ కానీ, ప్రతి ఒక్కళ్ళు అడిగిన క్వశ్చన్
రష్యా ఉక్రెయిన్ పైన దాడి గురించి ఒక్కొక్కరిని ఒక్కొక్క పర్స్పెక్టివ్లో అడిగారు క్వశ్చన్, బట్ క్వశ్చన్ అడిగారు అందరిని. అలానే మొన్న నిర్మలా సీతారామన్ గారు వాషింగ్టన్ డీసీలో ఉండి ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ స్ప్రింగ్ మీటింగ్కి అటెండ్ అయ్యారు, దానికి సంబంధించిన క్వశ్చన్. అలానే బోరిస్ జాన్సన్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి వచ్చి వెళ్ళారు, ఆయన గురించి. ఇండియా చైనా సంబంధాలు, ఇండియా పాకిస్తాన్ సంబంధాలు, శ్రీలంకలో ఫుడ్ క్రైసిస్, ఎకనమిక్ క్రైసిస్, నేపాల్లో కూడా ఎకనమిక్ క్రైసిస్, మయన్మార్లో మిలిటరీ జుంతా, సార్క్ ఎలా పనిచేస్తుంది, బిమ్స్టెక్ ఎలా పనిచేస్తుంది, ఇండియా నెక్స్ట్ ఇయర్ G20ని హోస్ట్ చేయబోతుంది, ఇండియా ఎజెండా ఏంటి, ఇలా. సో ఇవన్నీ తెలియాలంటే మనం ఏం జరుగుతుంది మన చుట్టూ అనేది తెలియాలి. నేను అనుకుంటాను సివిల్స్ ఒక 70% కష్టపడితే ఒక 30% స్మార్ట్నెస్ చాలా అవసరం ఉంది. బ్రెయిన్లో చాలా చాకచక్యం, చాలా అలర్ట్నెస్ అవసరం అని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ అ మైండ్. ఇన్ఫ్యాక్ట్ మనకి మన చుట్టూ ఏం జరుగుతుందో ఒక సెన్సిటివిటీ, ఒక స్పృహ కావాలి. ఇట్స్ మోర్ అబౌట్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ గేమ్ అండ్ లెస్ అబౌట్ ఎపిటైట్. అంటే మనిషికి ఎండ్యూరెన్స్ ఉంటుంది, పేషెన్స్ డెవలప్ అవుతుంది. మెంటల్ స్ట్రెంగ్త్తోనే సివిల్స్ గెలవగలమని నేను నమ్ముతాను. చాలామంది సివిల్స్ విజేతలు ఆ మెంటల్ స్ట్రెంగ్త్తోనే గెలిచారని కూడా నాకు అర్థమవుతుంది అన్నమాట చూస్తుంటే. సో దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అంటే ఈరోజు నుంచి మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తుండాలి. నేను ఎలా అబ్జర్వ్ చేస్తానో చెప్తాను. ప్రతి 2-3 గంటలకు ఒకసారి గూగుల్కి వెళ్తాను, లేటెస్ట్ న్యూస్ అని సెర్చ్ చేస్తాను. లేటెస్ట్ న్యూస్ అని సెర్చ్ చేసినప్పుడు నాకు అట్రాక్ట్, ఇది ఇంపార్టెంట్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి న్యూస్ చదువుతాను కదా, తెలిసిపోతుంటుంది అనమాట. అది ఓపెన్ చేసి చదువుతుంటాను. ఈరోజు పొద్దున్నే నిద్ర లేవగానే సెర్చ్ చేస్తాను. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్గా 2వ సారి ఎన్నికయ్యారు. ఆల్మోస్ట్ ఆయన విజయం ఖరారు అయిపోయింది. Emmanuel Macron, the 45 years old man who is already the French president from last 6 years, is now again the president of France as he defeated the far right Le Pen అని చెప్పి చదివాను. Okay, for the in the last 20 years, Emmanuel Macron is the only president of France who was elected for the second term. Okay, if Le Pen won the French elections, the game of entire Europe will change very soon, as Le Pen was far right and was very close to Vladimir Putin. Le Pen కనుక ఎన్నికల్లో గెలిచుంటే పుతిన్కి చాలా క్లోజ్. రష్యా ఉక్రెయిన్ గేమ్, యూరోప్ మైండ్ సెట్ షిఫ్ట్ అయ్యేది. ఇన్ఫ్యాక్ట్ ఆ చదవంగానే నాకు ఒక కనెక్ట్ అయిపోయింది. It's not Emmanuel Macron's victory, it is the European victory, as they all wanted Emmanuel Macron to come back to power. అంటే యూరోప్ కూడా దీనిలో పెద్ద గేమ్ ప్లే చేస్తుందని అర్థమైంది. ఎందుకంటే లీ పెన్ కనుక పవర్లోకి వస్తే యూరోప్ పప్పులు ఉడకో. ఓకే, లీ పెన్ వాజ్ ఫార్ రైట్ అండ్ వెరీ వెరీ క్లోజ్ టు పుతిన్. అప్పుడు యూరోప్లో గేమ్ చేంజ్ అవుతుంది కదా, మొత్తం ఇప్పుడు జరిగే అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. ఫ్రాన్స్ ఇస్ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ. ఫ్రాన్స్ చాలా స్ట్రాంగ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ. సో దిస్ హౌ యూ నీడ్ టు థింక్, యూ నీడ్ టు అనలైజ్ ప్రతి ఆస్పెక్ట్, ఎవ్రీ ఆస్పెక్ట్లో మీరు థింకింగ్ పవర్ పెంచుకోవాలి, అనలిటికల్ పవర్ పెంచుకోవాలి. థింకింగ్ పవర్ అండ్ అనలిటికల్ పవర్ ఇది ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వాలి, ఈ క్షణం నుంచే స్టార్ట్ అవ్వాలి. దానికి నేను చేసే ప్రాక్టీస్ ఏంటంటే న్యూస్ని చాలా చక్కగా ఫాలో అవుతాను, చాలా ఎక్కువగా ఫాలో అవుతాను. అది కూడా ఎవ్రీ 2-3 అవర్స్కి ఫాలో అవుతూ ఉంటాను. చాలామంది సివిల్స్ చదివే విద్యార్థులకి ఒక సూచన ఇస్తుంటారు, ఏమనంటే కంపైలేషన్ చదవమండి. కంపైలేషన్ చదవద్దని నేను అన్ను. ఐ డోంట్ టెల్ దట్ యూ షుడ్ నాట్ రీడ్ కంపైలేషన్, బట్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ నోస్ ఫర్ న్యూస్. మీ వంతుగా మీరు వర్క్ చేస్తూ ఉండాలి. చివరిలో ఎవరైనా మిస్ అవుతే కంపారిజన్ చూసుకోవాలి, అంతేగాని దానిపైనే డిపెండ్ అవుతే ఇట్స్ నాట్ జస్ట్ ఎ గేమ్ ఆఫ్ ప్రిలిమ్స్. ఓన్లీ ప్రిలిమ్స్ కోసం కానీ మీరు ప్రిపేర్ అయ్యేది, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఆల్సో.
మీ ఓన్ పర్స్పెక్టివ్స్ డెవలప్ అవ్వవు ఎవరో రాసిన కంపైలేషన్ చదివితే. ఇప్పుడు సిఎస్బిలో ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, సిఎస్బి యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఈ రోజుకి చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్స్, టెలిగ్రామ్ ఛానల్స్ ఇవన్నీ సప్లిమెంటరీ. దే ఆర్ సప్లిమెంటరీ, దే ఆర్ నాట్ మెయిన్, దే ఆర్ నాట్ కోర్. ఒట్టి యూట్యూబ్ ఛానల్స్ చూసి వీడియోలు చూసి సివిల్స్ పాస్ అయిన వాళ్ళు ఒక్కడు కూడా ఉండరు. ఓకే, ఇట్స్ అ రాంగ్ గేమ్. ఇవన్నీ ఏంటంటే ఏమైనా టాపిక్ మిస్ అయ్యామా, ఏమైనా కోర్ అందరూ ఏం ఫోకస్ చేస్తున్నారు తెలుసుకోవడానికి ఈ ఛానల్స్, చదువుకోవడానికి మీరు చదువుకోవాలి. ఈ ఛానల్స్ అన్నీ మిమ్మల్ని సప్లిమెంట్ చేస్తాయి అంతే, మెయిన్ కోర్ కాదు. చాలామంది అంటారు నేను న్యూస్ పేపర్ చదవకుండా ఎవరో చెప్పింది వింటున్నానని. రాంగ్. ఈవెన్ నేను చెప్పింది కూడా నేను వినమని చెప్పను. టాపిక్ తెలుసుకోండి, అర్థం కాకపోతే విని మీ ఓన్ నోట్స్ ప్రిపేర్, మీ ఓన్ చదువుకోవాలని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇట్ కీప్స్ యూ గోయింగ్ టిల్ ఇంటర్వ్యూ. దానివల్ల మీరు ఇంటర్వ్యూని చేంజ్ చేయగలరు మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు. ఓన్లీ ఫిలిమ్స్ అంటే అది కొంచెం వరకు ఏమైనా పనికొస్తాము. ఎవరో చెప్పింది వినితే సివిల్స్ అయిపోరు, మీరుగా డెవలప్ అవ్వాలి. ఎవరో చెప్పింది ఓ 10% సపోర్ట్. ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, ఏ టెలిగ్రామ్ ఛానల్ అయినా, ఏ ఇన్స్టాగ్రామ్ అయినా కొంత సపోర్ట్, దాన్నే బేస్ చేసుకుని ఎవరు సివిల్స్ పాస్ అవ్వడు. ఎవరు లోతుల్లోకి వెళ్ళి చూసినా వాళ్ళు చదివితేనే అవుతారు. ఓకే, దిస్ ఈజ్ ఫర్ షూర్. సో సివిల్స్ ఇంటర్వ్యూ అనేది హాఫ్ అన్ అవర్ జరుగుద్ది. హాఫ్ అన్ అవర్ ప్రిపరేషన్కి మీరు ఈ రోజు నుంచి ప్రిపేర్ అవ్వాలి. యు ఆర్ ఆల్రెడీ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ద మేకింగ్. దీనిలో ఉండాలి, యు ఆర్ ఆల్రెడీ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ద మేకింగ్. మీరు ఏదైతే ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నారో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు ఎప్పుడైతే సివిల్స్ అవుదాం డిసైడ్ అయ్యారో అలా స్టార్ట్ అయింది. మీ భాష, మీ వ్యక్తిత్వం, మీ క్యారెక్టర్, మీ లైఫ్ స్టైల్, మీ కష్టపడే విధానం ఆ లెవెల్లో చేయాలి, ఈ లెవెల్లో చేయకూడదు. యు ఆర్ నో మోర్ ఏ స్టూడెంట్ హూ ఈజ్ స్టడింగ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. యు ఆర్ నౌ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ద మేకింగ్. ఆ లెవెల్లో కష్టపడటం కానీ, ఆ లెవెల్లో డిసిప్లిన్ కానీ, ఆ లెవెల్లో టర్మినాలజీ కానీ, నోటుకి ఏదొస్తే అది మాట్లాడటం, ఏదొస్తే అది చేయటం అలా కాదు. యూ షుడ్ మెయింటైన్ అ బ్యాలెన్స్. ఇట్స్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ట్రైట్ అనమాట. ఓకే, చాలా బ్యాలెన్స్డ్ అయిపోయాలి. అండ్ ఆఫ్టర్ 1 or 2 years యూ విల్ బి ఏ కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ వెన్ యూ ఆర్ ఇన్ టు సివిల్స్. ఒక్కసారి సివిల్స్ అనే దీనిలోకి వచ్చిన తర్వాత మన వ్యక్తిత్వం అనేది ఒక 50-60% బాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. పూర్తిగా మారుద్దని నేను చెప్పలేను, కొంతమంది పూర్తిగా మారుద్ది, బట్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్. ఆ ట్రాన్స్ఫార్మేషన్లో మీరు ఎంత బాగా మీరు ముందుకెళ్తున్నారు అనేది చూసుకోండి. ఓకే, ఈ రోజు నుంచే మీరు పూర్తిగా మారాలి. ఏదైతే మన లైఫ్ని డిటీరియరేట్ చేస్తాయో అవన్నీ పక్కన పెట్టాలి, ఏదైతే మన టైంని వేస్ట్ చేస్తాయో అవన్నీ పక్కన పెట్టాలి. ఓన్లీ ఫోకస్ ఆన్ ద గోల్, ఓన్లీ ఫోకస్ ఆన్ ఆబ్జెక్టివ్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా దీనిలో ఒక భాగం. ఇంటర్వ్యూ రోజు నెల రోజుల ముందు మీ పర్సనాలిటీ డెవలప్ అవ్వదు. ఇప్పటి నుంచి ఆ వ్యక్తిత్వాన్ని కొంచెం 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 డెవలప్ చేసుకుంటూ రావాలి. కొంచెం కొంచెం అనలిటికల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ రావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కమింగ్ బ్యాక్, ద మెయిన్స్ ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్. సివిల్ సర్వీసెస్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే దే మెయింటైన్ అ పర్ఫెక్ట్ టైం టేబుల్. మెయింటైన్ అ పర్ఫెక్ట్ టైం టేబుల్. దాన్ని చూసే ఆ ఎగ్జామ్కి ఒక స్టాండర్డ్ ఉంటుందని చాలామంది నమ్ముతారు. నిజంగా అది నిజం. నా 20 years ఎక్స్పీరియన్స్లో, ఎగ్జాక్ట్లీ 20 years బ్యాక్ నేను సివిల్స్ రాద్దామని డిసైడ్ అయ్యాను. 2002లో, 2004లో పాస్ అయ్యాను. లాస్ట్ 20 years నా ఎక్స్పీరియన్స్లో సివిల్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వటం ఒక్కటే సందర్భంలో జరిగింది, కోవిడ్ వచ్చినప్పుడు. ఎప్పుడు కూడా రిజల్ట్స్ ఆగిపోవడం కానీ, పోస్ట్పోన్ అయిపోవడం కానీ, కోర్టులో కేసు వేసారని 4 ఏళ్ళు రిక్రూట్మెంట్ ఆగిపోవడం కానీ ఇంతవరకు సివిల్స్లో జరగలేదు. ఓకే, ఈ చాలా సందర్భాల్లో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో జరిగింది. ఎప్పుడు ఏది అక్కడ క్యాలెండర్ ప్రకారం అవ్వదు, కానీ సివిల్ సర్వీసెస్లో యూపీఎస్సీ మెయింటైన్స్ అ క్యాలెండర్. మనం పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనేది మనకు తెలిసిపోతుంది. దట్ ఈస్ గుడ్ కదా. ఎనీథింగ్ యూ వాంట్ బ్లాక్ అండ్ వైట్, నాట్ ఇన్ గ్రే. ఏదైనా మనకు బ్లాక్ అండ్ వైట్లో కావాలి. అటు ఇటుకుంటే అంతకంటే నష్టము, అంతకంటే హీనం ఇంకోటి ఉండదు. కాబట్టి సివిల్ సర్వీసెస్లో గొప్పతనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2023లో రాద్దాం అనుకుంటున్నా, 2024లో రాద్దాం అనుకుంటున్నా. మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది, మార్చ్ ఎండ్కి అప్లికేషన్ డేట్ అయిపోద్ది, మే లాస్ట్ సండేన, జూన్ ఫస్ట్ సండేన ఎగ్జామ్ ఉంటుంది.
ప్రిలిమ్స్, తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్ ఉంటుంది, మార్చ్ ఏప్రిల్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి, మేలో రిజల్ట్స్ వస్తాయి. దట్ ఈస్ ద సర్టెనిటీ ఆఫ్ ద ఎగ్జామ్. ముందు ఇది మీకు గ్యారంటీ. ఓకే, అండ్ యు ఆర్ ఇన్ ఎ వెరీ గోల్డెన్ పీరియడ్ ఇన్ సివిల్ సర్వీసెస్. I can tell you in the last 20 years of my experience, you are now in a golden period. ఆ గోల్డెన్ పీరియడ్ అంటే ఏంటి తెలుసా? జంబో నోటిఫికేషన్ పీరియడ్. 1000 పోస్టులు అనేది మాకు ఒక కళ. ఈ సంవత్సరం 1011 పోస్టులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఫిలిమ్స్ రాసే వాళ్ళకి 1011 పోస్టులు. నేను రాసిన ముందు సంవత్సరం కరెక్ట్గా 20 years బ్యాక్ ఇదే సంవత్సరం 273 పోస్టులు ఎన్నో లాస్ట్. నా ఇయర్ 421 పోస్టులు 2004. ఇప్పుడు 1000 పోస్టులు. కష్టపడి చదివే వాళ్ళకి ఎంతో కొంత అవకాశం ఉన్నట్టే కదా. అండ్ ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుద్దో తెలియదు, ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుద్దో తెలియదు. 2 years ఉండొచ్చు, 3 years ఉండొచ్చు, 4 years ఉండొచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్. ఇది టార్గెట్ పెట్టుకోండి. నేను 4 ఏళ్ళ తర్వాత రాస్తా, ఇంకా నాకు 5 ఛాన్స్లు ఉన్నాయి, 3 ఛాన్స్లు ఉన్నాయి అని నేను నమ్మను. అన్ని ఛాన్స్లు వాడాల్సిన అవసరం కూడా లేదేమో. మనం ఎగ్జామ్ మనకు ఛాన్స్లు ఇవ్వకూడదు, మనమే ఎగ్జామ్ ఛాన్స్లు ఇవ్వాలి. అర్థమైందా? ఎగ్జామ్ మనకి ఇన్ని ఛాన్స్లు ఇచ్చింది, యూపీఎస్సీ మనకి ఇన్ని ఛాన్స్లు ఇచ్చింది కాదు, మనమే యూపీఎస్సీకి ఛాన్స్లు ఇవ్వాలి. నేను నీకు 2 ఛాన్స్లను కంప్లీట్ చేస్తాను నేను, లేదా 1 ఛాన్స్లోనే కంప్లీట్ చేస్తాను నేను. సో ఐ విష్ దట్. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి యూపీఎస్సీ టైం టేబుల్ ఒక ప్యాటర్న్ ఉంది, ప్యాటర్న్ ఒకటి ఫాలో అవుతుంది. దానిలో అయితే అస్సలు ద్రోహం జరగదు మనకి. 99.99% మెరిటోరియస్ ఎగ్జామ్. దీనిలో కరప్షన్ కానీ, దీనిలో నెపోటిజం, ఫేవరెటిజం కానీ ఉండదు. లక్ అంటారా, ఒక 10%, ఒక 10% లక్ ఉంటుంది. మిగతా అదంతా బాగుంటుంది ఎగ్జామ్లో. అదృష్టం అనేది ఒక 10% అనేది కొంచెం కలిసి రావాలి. అంటే ఆ ఇయర్ కాకపోతే నెక్స్ట్ అదృష్టం ప్రతి ఇయర్ మనకు నెగిటివ్ ఉండదు. దెర్ ఈజ్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ లక్. ఎలాంటి స్టేజ్లో అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ బోర్డుకి వెళ్తాం అనేది, ఆ బోర్డు మనకు సూట్ అయ్యే క్వశ్చన్ అడుగుతుందా లేదా అనేది, అవన్నీ లక్. అది మన చేతిలో ఉండదు. బట్ మ్యాక్సిమం ప్రిపేర్ అవుతే కనుక ఒక లెవెల్లో చేస్తే ఏదో పోస్ట్ అయితే గ్యారంటీ. సో మెయిన్స్లో మొత్తం 9 పేపర్స్ ఉంటాయి. దెర్ ఆర్ 9 పేపర్స్. 9 కూడా డిస్క్రిప్టివ్ మోడల్లో ఉంటాయి. డిస్క్రిప్టివ్ మోడల్ అంటే వెళ్ళి ఆన్సర్లు రాస్తాం, వెళ్ళి ఆన్సర్లు రాసే మోడల్. మా అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఆన్సర్ షీట్లు ఇచ్చేసేవాళ్ళు, నువ్వు ఎంతంటే అంత ఆన్సర్ రాసుకోవచ్చు టైంలో, ఎంతంటే అంత రాసేయచ్చు. ఇప్పుడు అలా కాదు. క్వశ్చన్ ఇస్తారు, బుక్లెట్ ఇస్తారు, బుక్లెట్ కింద గ్యాప్ ఇస్తారు. వాళ్ళు ఎంతైతే స్పేస్ ఇచ్చారో అంత స్పేస్లోనే ఆన్సర్స్ రాయాలి. బుక్లెట్, క్వశ్చన్, దే విల్ గివ్ ఏ స్పేస్ ఫర్ ఆన్సర్, అగైన్ నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఏంటి అర్థం? అక్కడ నీకు మైండ్లో వచ్చిందంతా రాయడానికి లేదు, ఉన్న స్పేస్లో ఉన్న వర్డ్ లిమిట్లో ఆల్మోస్ట్ కంప్లీట్ చేయాలని. ఇది మంచిదా కాదా? మంచిదా కాదా? మంచిదే కదా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఒకటి ఉంది. ఒక టాపిక్ గురించి, ఆ డైమెన్షన్ గురించి 100 words 150 words వస్తే చాలు, ప్రపంచం మొత్తం అక్కడ రాయక్కర్లేదు. ఈ టెక్నిక్ తెలిస్తే సగం ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న బోరిస్ జాన్సన్ ఇండియాకి వచ్చినప్పుడు 1 sun 1 world 1 grid అనే కాన్సెప్ట్ లాస్ట్ ఇయర్ COP26లో గ్లాస్గో సమ్మిట్లో దాన్ని ఇండియా అండ్ యూకే గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ అని ఒకటి లాంచ్ చేశారనమాట. గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ అని చెప్పి ప్రపంచంలో ఉన్న ఈ గ్రిడ్స్ అని కనెక్ట్ చేయడం దీని యొక్క లక్ష్యం. ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ ప్రమోట్ చేయడం అనమాట. దీని గురించి నిన్న కూడా డిస్కస్ చేశారు. 2021 మెయిన్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది. దానికి నువ్వు ఎంత రాస్తావు? దాని మీద రీసెర్చ్ పేపర్ రాయావు కదా, 150 words. అంటే ఒక్కొక్క టాపిక్ చదివేటప్పుడు ఒక 10 bullet points 20 bullet points మన మైండ్లో ఉంచుకోవాలి. చాలామంది దీన్ని చూసి భయపడతారు, అమ్మో ఇంత చదవాలా. యాక్చువల్గా ఎంత చదవాలో తెలుసుకుంటే చాలు, అంతా చదవక్కర్లా, అక్కడే నష్టం. సంవత్సరంలో ఏ మనిషి అయినా, 2 ఏళ్లలో ఏ మనిషి అయినా ప్రపంచం మొత్తం నేర్చుకుంటాడా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, సే మన ప్రశాంత్ ఉన్నాడు, ఇలా చాలామంది ఉన్నారు అనుకోండి. వీళ్ళందరికీ ప్రపంచం అంతా వచ్చా? రాదు. వాళ్ళకి క్రిస్ప్గా ఎంత కావాలో అంత వచ్చు. ఫస్ట్ అదే టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్. 1 world 1 grid 1 sun అన్న దానిలో ఒక 10 points నోట్ చేసి పెట్టుకుంటే చాలు, అదే ఎగ్జామ్.
దాని మీద మీరు పడిపోయి హెడ్ బ్రేక్ చేసుకుని 4 రోజులు కష్టపడిపోయి టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు. సో డివైడ్ యువర్ టైమ్ ఇంటూ మైక్రో స్లాట్స్. మీ టైంని మైక్రో స్లాట్స్లో డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 3 months కొంచెం కష్టం అనిపిస్తుంది టాపిక్స్ అర్థం చేసుకోవడం, తర్వాత స్లోగా పికప్ అవుతారు. డివైడ్ యువర్ టైమ్ ఇంటూ మైక్రో స్లాట్స్. ఓకే, ఈ అరగంటలో ఈ టాపిక్ నేను నేర్చుకోవాలి, ఈ 1 hourలో ఈ టాపిక్ నేను కంప్లీట్ చేయాలి. గ్రేస్ పీరియడ్ రోజుకు ఒక 2-3 hours వదిలేండి, ఎక్స్ట్రా టైం పెట్టిన ఒక్కొక్క టాపిక్. అట్లా ఏ గొప్ప సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అని నేను చూసింది టైంని స్లాట్స్లో డివైడ్ చేసుకుని ఒక్కొక్క స్లాట్లో టార్గెట్ పెట్టుకుని. అప్పుడు ఏమవుద్ది, మీరు ఒక టాపిక్ మీదే 4 రోజులు కూర్చోరు. ఓకే, ఆ టాపిక్ ఎంతకాలం అంతే చదువుతారు, కొంచెం తక్కువ చదువుతారు కానీ ఎక్కువ వేస్ట్ చేయరు టైం. సో మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవాలంటే, మిమ్మల్ని మీరు ఒక పార్ట్లో పెట్టుకోవాలంటే మీ టైంని షెడ్యూల్స్ చేసుకోండి. ఇలా లూజ్గా 24 గంటలు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాడద్దు. మనం ఒక వాటర్ ట్యాప్ ఉంది, ట్యాప్ తిప్పేసి వదిలేస్తామా? ఎంత కావాలో అంతే వాడుకుని ట్యాప్ క్లోజ్ చేస్తాం, మళ్ళీ ఆన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. సేమ్ మన లైఫ్ కూడా అంతే. సివిల్స్ ప్రిపరేషన్లో డివైడ్ స్లాట్ ఎంత కావాలో అంతే, దేనికి ఎంత కావాలో అంతే వాడుకోవాలి మన బ్రెయిన్ని. దాన్ని ఫిక్స్ చేసుకోవాలి, దాన్ని టైంగా డివైడ్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వీళ్ళకి చాలా తెలియని విషయం ఇది. ప్రతి ఒక్కళ్ళు మీలాగా నేను ఈ సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది విద్యార్థుల దగ్గర చూసుకుంటాను. అందరూ దగ్గరకు వచ్చి అడిగే క్వశ్చన్, నాకు టైం సరిపోవట్లేదు మ్యామ్, నేనేం చేయాలి, అస్సలు టైం సరిపోవట్లేదు అంటారు. ఈ టెక్నిక్ తెలియకపోతేనే టైం సరిపోదు. ఈ టెక్నిక్ తెలియకపోతేనే టైం సరిపోదు అనమాట. మీకు ముందే చెప్తున్నాను, గ్యారంటీ మీకు 15 రోజుల తర్వాత వచ్చి గోల పెట్టేస్తారు, నాకు టైం సరిపోవట్లేదని. రావద్దు, దాని సొల్యూషన్ ఇదే. మీ టైంని చాలా జాగ్రత్తగా ఫైనెస్ట్ వేలో మైక్రో స్లాటింగ్ చేసుకోండి, స్లాట్స్గా చేసుకోండి టైంని. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా ఎంత చదవాలో అంతే చదువుతారు. తర్వాత నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్కి వద్దాం. కాన్సెప్ట్ మెయిన్స్ ఎగ్జామ్లో ఏముంటాయి, దానికి సంబంధించిన అంశాలండి. మొత్తం 9 పేపర్లు ఉంటాయి. 9 పేపర్లో 2 కంపల్సరీ పేపర్లు. క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటాం. రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్, ప్రాంతీయ భాషకు సంబంధించిన ఒక పేపరు, ఆంగ్ల భాషకు చెందిన ఒక పేపరు. మన రాజ్యాంగంలో, మన కాన్స్టిట్యూషన్లో దెర్ ఇస్ అ షెడ్యూల్ కాల్డ్ 8th షెడ్యూల్. ఇన్ దట్ 8th షెడ్యూల్ వీ హ్యావ్ 22 లాంగ్వేజెస్. మన కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్ ఉంది, దానిలో 22 భాషలు ఉన్నాయి. దానిలో ఏ భాష అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే పిల్లలు తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు, తమిళనాడు నుంచి వెళ్ళే పిల్లలు తమిళ్ సెలెక్ట్ చేసుకుంటారు, కర్ణాటక నుంచి వెళ్ళే పిల్లలు కన్నడ సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది ఇప్పుడున్న పిల్లలు తెలుగు రాని వాళ్ళు హిందీ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో హిందీ రీజనల్ లాంగ్వేజ్ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ లాంగ్వేజ్ లాగా, లేదా సెకండ్ లాంగ్వేజ్ హిందీ చేసిన వాళ్ళు హిందీ తీసుకుంటారు. ఏదైనా సరే 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది. తర్వాత ఈ ఇంగ్లీష్ పేపరు గబుక్కున్న ఓవర్లుక్ చేయొద్దు. పాత పేపర్లు తీసుకుని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఓల్డ్ కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్లు ఈజీయే. నేనైతే డైరెక్ట్ ఎగ్జామ్ వెళ్ళే రాసి వస్తాం, కానీ చాలామంది నేను మీకు చెప్తున్నాను, దోస్ హూ ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం కలెక్ట్ కంపల్సరీ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్స్. ఊరికి అప్పుడప్పుడు చూస్తుంటే అలవాటు అయిపోద్ది, ఏం లేదు దాంట్లో పెద్ద మ్యాజిక్ ఉండదు, మాయా ఉండదు. జస్ట్ చూస్తుంటే మీనింగ్స్, ఆపోజిట్స్, ప్రిసీ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, క్వశ్చన్ ఆన్సర్స్ ఇలాంటివి ఉంటాయి. చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే 10th క్లాస్లో ఇంగ్లీష్ ఎలా పాస్ అయ్యారో అలా పాస్ అవుతాం, క్వాలిఫైయింగ్ మార్క్ అంతే. అయిపోయిందా? తెలుగు, ఇంగ్లీష్. దెన్ వీ హ్యావ్ 7 పేపర్స్. 7 × 250 ఎంత? 1750. ఒక్కొక్కటి 250 మార్కులు. 7 × 250 1750, 1750 మార్కులు అనమాట. 7 × 250 1750. సో ఈ 1750లో మీకు ఏమేమి పేపర్స్ ఉంటే చెప్తాను. జనరల్ ఎస్సే, వ్యాస రచన తెలుగులో. ఓకే,
మా అప్పుడు ఒకటే రాయాలి 3 అవర్స్కి, ఇప్పుడు 2 రాయాలి, 2 essays in 3 hours. Each essay carries 125 marks. 125 మార్కులు ఒక్కొక్క essay. They will give choice also. essay పేపర్లో చాయిస్ ఇస్తారు. 4 essays ఒకటి రాయాలి, మళ్ళీ 4 essays ఒకటి రాయాలి. There are 2 sections, section A, section B. Section A they will give 4 essays, you have to choose one. Section B they will give 4 essays, you have to choose one. ఈసారి 2021 essay పేపర్ షాక్ ఇచ్చింది. అన్ని ఫిలసాఫికల్ ఎస్సెస్ వచ్చాయి, అన్ని ఫిలసాఫికల్ ఎస్సెస్. అంటే నువ్వు ఎగ్జామ్లో మైండ్ పెట్టి రాయాల్సిన ఎస్సే, ముందే బట్టి పట్టేసి ఫ్యాక్ట్స్ అని బట్టి పట్టేసి ఎస్సేలు కాదు. సో ఐ సజెస్ట్ యూ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, కలెక్ట్ సమ్ సెంటెన్సెస్, కలెక్ట్ సమ్ ఫ్యాక్ట్స్, కలెక్ట్ సమ్ ఇంట్రడక్షన్ స్టైల్స్ అండ్ కంక్లూజన్ స్టైల్స్ అండ్ కలెక్ట్ సమ్ కోడ్స్ ఫర్ ఎన్ ఎస్సే. మళ్ళీ చెప్తాను చూడండి, ఈరోజు నుంచి మీరు మంచి స్క్రిప్ట్ రైటర్ అవ్వాలి. స్క్రిప్ట్ రైటర్ అంటే సినిమా స్క్రిప్ట్లు కాదు, ఓకే, ఎస్సేలో చక్కటి రచనలు. అది ఎలా చేయగలగాలి అంటే ఈరోజు నుంచి చేస్తే అయిపోతుంది. ఎలా చేయాలి? ఈరోజు పేపర్లో ఒక ఆర్టికల్ చదివారు, ఇంటికి వెళ్ళి చూడుకొని రాయండి. ఈరోజు క్లాస్ మనం ఏమేమి చెప్పుకున్నాం, మీ ఫీలింగ్స్ ఏంటి, దాన్ని కూడా రాయొచ్చు ఒక ఎస్సే రూపంలో. ఈరోజు మీకు ఏమనిపించింది, ఇవన్నీ కూడా రాయొచ్చు అనమాట. సో ప్రతిదీ ట్రై టు మేక్ ఇట్ లైక్ ఏ ఎస్సే. ట్రై టు రైట్ ఇన్ యువర్ ఓన్ స్టైల్, ఇన్ యువర్ ఓన్ యూనిక్ స్టైల్. అద్భుతంగా రచించటం, ఒక అంశాన్ని అర్థమయ్యేలా చెప్పటం. దానికి ఒక రోజులో ఆర్ట్ డెవలప్ అవ్వదు, స్లోగా 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 డెవలప్ అవుద్ది అనమాట. దానికి మీరు ఏం చేయాలి, దానికి మీరు మంచి మంచి పారాగ్రాఫ్స్ చదివినప్పుడు చూడకుండా దాన్ని రాయటానికి ట్రై చేయాలి. వాళ్ళు ఎలా రాశారో అర్థం చేసుకోవాలి, మనం దాన్ని ఎలా రాస్తే బాగుంటుందో తెలుసుకోవాలి. మంచి మంచి పదాలు ఎత్తుకుని పెట్టుకోవాలి. రోజు ఒక 5 to 10 వర్డ్స్ కొత్తవి నేర్చుకోవాలి. 5 to 10 కనెక్టింగ్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి. అవి ఎక్కడి నుంచి దొరుకుతాయి అంటే రోజు మనం ఎక్స్టెన్సివ్గా చదివే న్యూస్ పేపర్లో దొరుకుతాయి. ఓకే, సో ఎస్సే రైటింగ్ కూడా స్లోగా స్కిల్ డెవలప్ అవుతుంది, చాలా స్లోగా డెవలప్ అవుతుంది. ఓకే, దాన్ని నీట్గా చేసుకోవాలి మనం. ఈ ఎస్సే రైటింగ్ స్కిల్స్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్స్డ్గా రాయటం, పారాగ్రాఫ్ డివిజన్ చేయటం, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఇవ్వకపోవటం, కంక్లూజన్ పాజిటివ్గా ఉండటం, అవసరమైన చోట డేటా వాడటం, ఇవన్నీ కూడా ఎస్సే రైటింగ్ స్కిల్స్ అన్నమాట. ఇవన్నీ ఎస్సే రైటింగ్ స్కిల్స్. తర్వాత ఎస్సే ఎన్ని మార్క్స్ అన్నాను? 250. హౌ మెనీ ఎస్సెస్ యూ హావ్ టు రైట్? 2 essays. సో ఐ సజెస్ట్ యూ ఫస్ట్ ఎస్సే ఇంటర్నెట్లో దొరుకుతాయి. యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్తే అన్ని ఎస్సే పేపర్లు దొరుకుతాయి, లాస్ట్ 10 years కలెక్ట్ చేసి పెట్టుకోండి. రోజు ఒక టాపిక్ చదవండి. ఫస్ట్ రాయొద్దు, థింక్ చేయండి, ఏంటబ్బా ఈ టాపిక్, దీనికి ఏ విధంగా రాయొచ్చు, అంతే. ఫస్ట్ కొన్ని రోజులు టాపిక్ తీసుకుని ఆ టాపిక్ థింక్ చేస్తూ ఉండండి. ఓకే, దిస్ హౌ యూ నీడ్ టు స్టార్ట్, దిస్ హౌ యూ నీడ్ టు బిగిన్. ఓకేనా? ఉదాహరణకి ఈసారి ఎస్సే ఒకటి వచ్చింది, ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ కెన్ బికమ్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్. ఈ సంవత్సరం ఒక ఎస్సే చెప్తున్నాను, అంత థింక్ చేయండి. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ కెన్ బికమ్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్. ఐఎమ్ రిపీటింగ్, ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ కెన్ బికమ్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్. సో ఇట్లాంటివన్నీ కూడా యూ నీడ్ టు అడ్హర్. కొన్ని థింక్ చేయండి, ఇమీడియట్గా ఈరోజు నుంచి రాయమని నేను చెప్పను. ఫస్ట్ థింకింగ్ మొదలెట్టండి, ఆలోచించడం మొదలెట్టండి. అండ్ సక్సెస్ కమ్స్ ఫ్రమ్ ఐడియాస్. ఫస్ట్ దాని మీద ఫోకస్ చేస్తే అక్కడి నుంచి మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దాన్ని ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ ఎస్సే, తర్వాత వీ హ్యావ్ 4 papers, GS1, GS2, GS3, GS4. తర్వాత మనకి 4 పేపర్లు ఉంటాయి, GS1, GS2, GS3, GS4.
జిఎస్ సంబంధించి మనకి మెయిన్స్లో 4 పేపర్లు ఉంటాయి. ఓకే, సో GS1, GS2, GS3, GS4 మీ అందరి దగ్గర సిలబస్ బుక్ ఉందా? దీనిలో ఇఫ్ యూ కెన్ ఓపెన్ పేజ్ నెంబర్ 7, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ GS1లో ఏముంటాయి, GS2లో ఏముంటాయి, GS3. ఫస్ట్ యూ నీడ్ టు బై హార్ట్ దిస్. సిలబస్ వస్తే 10 to 20% మీ వర్క్ అయిపోయినట్టు. ఈ బుక్ మీ నోట్లో ఉంటే చాలు ఫస్ట్. ఓకే, ఈ బుక్ ఎన్నిసార్లు మీరు రిఫర్ చేస్తే అంత గ్రేట్. మీ సిలబస్ చూడకుండా సివిల్స్ పాస్ అవుతారు అనుకోవడం భ్రమ. ఓకే, ఈ బుక్ రిపీటెడ్గా చూస్తూ ఉండండి. సో GS1లో సిలబస్ ఏంటి? ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. సో GS1లో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ చదువుతాం, మన హెరిటేజ్ గురించి చదువుతాం. అంటే మన డ్యాన్స్లు ఏంటి, ఆర్ట్ ఫామ్స్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటి, ఇవన్నీ చదువుతాం అన్నమాట. తర్వాత హిస్టరీ, వరల్డ్ హిస్టరీ చదువుతాం, వరల్డ్ జాగ్రఫీ చదువుతాం, వరల్డ్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ. అండ్ సొసైటీ, సొసైటీ అంటే సోషల్ ఇష్యూస్ అని, సమాజంలో జరిగే అంశాలు అని చెప్పి. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చదువుతాం? GS1లో. దానిలో ఏమేమి ఉన్నాయి? మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియాలో అంటే మన ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అంటే ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్ గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, జ్యోతిబా పూలే కావచ్చు, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు. వీళ్ళందరి గురించి కూడా తెలియాలి మనకి. తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి చదువుతాం. మన స్వతంత్ర సమరం ఎలా జరిగింది, మొత్తం ఈవెంట్స్ ఏంటి, ఎలా జరిగింది మొత్తం చదువుతాం. తర్వాత మనం ఇంకేం చదువుతాం? వరల్డ్ హిస్టరీ చదువుతాం. వరల్డ్ హిస్టరీలో కూడా మన సిలబస్ ఇచ్చారు. తర్వాత సొసైటీ, సోషల్ ఇష్యూస్ గురించి చదువుతాం. తర్వాత వరల్డ్ జాగ్రఫీ చదువుతాం. సొసైటీ, సోషల్ ఇష్యూస్, తర్వాత మనం చదివేది వరల్డ్ జాగ్రఫీ. తర్వాత GS1 అది ఫస్ట్ ఎస్ఏ పేపర్, తర్వాత GS1. నెక్స్ట్ పేపర్ ఈ GS2లో దెన్ విల్ రీడ్. ఇన్ GS2 విల్ స్టడీ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం గురించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది GS2 అన్నమాట. గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. దీనిలో మన కాన్స్టిట్యూషన్ ఎలా డెవలప్ అయింది, మన కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, అవన్నీ చదివిన తర్వాత మన పొలిటికల్ పార్టీస్, మన ప్రెషర్ గ్రూప్స్ ఇవి చూసిన తర్వాత గవర్నెన్స్ చదువుతాం, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే తెలుసు కదా, ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్, ఇండియా పాకిస్తాన్, ఇండియా శ్రీలంక ఇవన్నీ చదువుతాం, ఇండియా అమెరికా, ఇండియా చైనా ఇవన్నీ చదువుతాం, ఇండియన్ డయాస్పోరా ఇవన్నీ కూడా చూస్తాం అన్నమాట. సో మన పాలిటీలో మన పార్లమెంట్ ఎలా పనిచేస్తాయి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, తర్వాత పొలిటికల్ పార్టీస్ ఎలా పనిచేస్తాయి, సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏంటి, 73rd, 74th అమెండ్మెంట్, పంచాయత్, మున్సిపాలిటీస్ గురించి చదువుతాం. తర్వాత సపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి చదువుతాం. ఇవన్నీ GS2లో చదువుతాం అన్నమాట. సో GS3 పేపర్లో విల్ స్టడీ అబౌట్ ఎకనమిక్ డెవలప్మెంట్, అంటే ఎకనమిక్ డెవలప్మెంట్, టెక్నాలజీ, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, ఇవన్నీ GS3లో చదువుతాం అన్నమాట. ఎకనమిక్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, సెక్యూరిటీ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ. అంటే బ్రీఫ్గా చెప్పాలంటే ఎకానమీ చదువుతాం, SNT చదువుతాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక చాప్టర్ చదువుతాం, ఒకటే చాప్టర్ ఉంది, సెక్యూరిటీ ఇష్యూస్ చదువుతాం, తర్వాత ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ చదువుతాం. ఇదంతా GS3. అండ్ GS4 ఈజ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. మానవ విలువలు, నైతిక విలువలు, మనకున్న అంకిత భావం, సివిల్ సర్వీసెస్ పట్ల మనకున్న దృక్పథం. ఇది 250 మార్క్స్ పేపర్, 250 మార్కుల పేపర్ ఇది. ఇది కూడా చదువుతాం. సో
ఈ 4 పేపర్లు, ఒక ఎస్ఏ పేపర్, 4 జిఎస్ పేపర్లు. తర్వాత ఆప్షనల్ 2 పేపర్స్. 1 + 4 + 2 ఎంత? 7. 1 + 4 + 2. మనం రకరకాల ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దానిలో మనకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. దానిలో 2 పేపర్స్ రాయాలి. ఈచ్ పేపర్ క్యారీస్ 250 మార్క్స్. సో 7 పేపర్స్, 7 × 250, 1750. ఇది స్కీమ్, మెయిన్ స్కీమ్. మెయిన్స్లో 1750లో ఎవరికి హైయెస్ట్ వస్తే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఓకే, సో కమ్ బ్యాక్ టు ప్రిలిమ్స్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ అన్నీ, మొత్తం సబ్జెక్ట్స్ నేను కన్సాలిడేట్ చేస్తాను చూడండి. ఈ మొత్తం అన్ని సబ్జెక్టులు కలిపి ప్రిలిమ్స్లో ఏ విధంగా ఉంటాయో చూడండి. ముందు ఒక 4 పిల్లర్స్ ఊహించుకోండి. రిమెంబర్ దెర్ ఆర్ 4 పిల్లర్స్ ఫర్ ఎ బిల్డింగ్. ఒక బిల్డింగ్కి 4 పిల్లర్స్ ఉన్నాయి. అవి పిల్లర్స్ అనేవి స్టాండర్డ్ పిల్లర్స్ ఉంటాయి, పెద్దవి. పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఈ 4 చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ ఫర్ సివిల్స్ ప్రిపరేషన్. పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ. ఇప్పుడు నేనేం చెప్పానో మొత్తం మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. ఇవన్నీ జస్ట్ స్ట్రక్చర్ అనమాట మీకు చెప్పేది మొత్తం. దెర్ ఆర్ 4 పిల్లర్స్: పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ. ఎప్పటి నుంచో సివిల్ సర్వీసెస్ ఇండియాలో స్టార్ట్ అయింది కానీ ఇప్పటి వరకు ఇవే కోర్ సబ్జెక్టులు. మన తాతలు ఇదే చదువుంటారు, మన తండ్రులు ఇదే చదువుంటారు, మనం ఈ చదువుతాం, మన భవిష్యత్తు కూడా ఇది చదవాల్సిందే. ఎందుకంటే చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక వ్యవస్థ, తర్వాత మన రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, ఇవి లేని సొసైటీ లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అంటే కోర్ తెలియాల్సింది. ఇది యాక్చువల్గా కామన్ మ్యాన్ కూడా తెలియాలి, కానీ చాలామంది తెలుసుకోరు. మనమైతే తెలుసుకోవాలి. అంటే ఇండియా, ఏన్షియంట్ ఇండియాలో ఎవరు ఉన్నారు, మిడివల్ ఇండియా ఏంటి, మోడర్న్ ఇండియా ఏంటి, మన ఫ్రీడమ్ ఫైట్ ఎలా అయింది, మన కాన్స్టిట్యూషన్ ఏంటి, మన పొలిటికల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, మన ఎకానమీ ఎలా పనిచేస్తుంది, అసలు బేసిక్స్ ఏంటి, మన జియోగ్రఫీ ఎలా ఉంది, ఇవన్నీ ఎవరికైనా తెలియాల్సిందే. ఇవి కోర్ సబ్జెక్టులు. వీటిలో ఎంత స్ట్రాంగ్గా మనం ముందుకెళ్తే అంత మంచిది. అంటే 100% మనం అమర్త్యసేన్ కాలేము, ఓకే, బట్ వీలైనంత వరకు కోర్ నేర్చుకోవాలి. అది మన టార్గెట్. అంతేగాని పెరిఫరల్గా ఏదో పైపోయిన కోర్ అంటే బేసిక్స్ ఏది ఏంటి, ఏ సబ్జెక్ట్ ఏంటి తెలియాలి. ముందు అది ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఇంకొన్ని సబ్జెక్ట్స్ బాగా డెవలప్ అయ్యాయి. అవేంటో సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ వరల్డ్, ఇండియా అండ్ వేరియస్ ఇంటర్నేషనల్ గ్రూప్స్, రీజనల్ గ్రూప్స్, అవన్నీ. తర్వాత కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి సబ్జెక్ట్లో ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ షుడ్ బి ఇంటర్లింక్డ్ విత్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? రోజు జరిగే అంశాలు, సొసైటీలో జరిగే అంశాలు, రాజకీయంగా జరిగే అంశాలు, స్పోర్ట్స్లో జరిగే అంశాలు, నేషనల్గా జరిగే అంశాలు, ఇంటర్నేషనల్గా జరిగే అంశాలు, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ కిందకు వస్తాయి. ఎవ్రీడే ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ జరుగుతూ వెళ్తుంటాయి అన్నమాట. వాటిని కరెంట్ అఫైర్స్ అంటాం. తర్వాత మనకి కొన్ని చిన్న సబ్జెక్టులు కూడా ఉంటాయి, లైక్ సోషల్ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, ఓకే, ఇవన్నీ మనం చూసుకుంటుంటాం. సో బేసికల్గా మనం బాగా చదవాల్సిన సబ్జెక్టులు ఇవి: సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ. హిస్టరీలో ఇంకో సబ్ పార్ట్ ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్ అంటాం. ఆర్ట్ అండ్ కల్చర్ సపరేట్గా రాసుకోండి. ఆర్ట్ అండ్ కల్చర్ ఒక చాప్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువుతాం. సో ఇది మన స్కీమ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. మన స్కీమ్ ఇది, అంటే ఓవరాల్గా మనం చదవాల్సింది ఇది.
మన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇది. దీనిలో ఏ సబ్జెక్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇప్పుడు పాలిటీ చదువుకున్నాం అనుకోండి, ప్రిలిమ్ సిలబస్ మెయిన్ సిలబస్ కవర్ అవుతుంది. ఎకానమీ చదువుకున్నాం అనుకోండి, ప్రిలిమ్ సిలబస్ మెయిన్ సిలబస్ కవర్ అవుతుంది. అయితే కొన్ని సబ్జెక్టులు ఎక్స్క్లూజివ్ మెయిన్స్ ఉంటాయి. ఉదాహరణకి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఉదాహరణకి సెక్యూరిటీ ఇష్యూస్. కొంత ప్రిలిమ్స్ పనికి వస్తే ఎథిక్స్ ఉందనుకోండి, ప్రిలిమ్స్లో ఉండదు, ఓన్లీ మెయిన్స్ అనమాట. ఎస్ఏ రైటింగ్ ఉందనుకోండి, ప్రిలిమ్స్లో ఉండదు, ఓన్లీ మెయిన్స్. ఇలా కూడా కొన్ని ఉంటాయన్నమాట. సో ఇవి బేసికల్గా మనం చదువుకునే సబ్జెక్టులు. దీన్ని మనం నీట్గా స్ట్రక్చర్ చేసుకుని ఎలా చదువుతాం అంటే, పాలిటీ సబ్జెక్ట్లా చదువుతాం, ఎకానమీ సబ్జెక్ట్లా చదువుతాం, ఎన్విరాన్మెంట్లా చదువుతాం. దీనిలో కొన్ని సందర్భాల్లో హిస్టరీ వేరే, ఆర్ట్ అండ్ కల్చర్ని సపరేట్ చేసి చదువుకుంటాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక సపరేట్ చేసి చదువుకుంటాం. ఇట్లా చదువుకుంటుంటాం అనమాట. ముందు దీని మీద మీకు ఒక అవగాహన ఉండాలి, ఏది ఏంటి దాని మీద ఒక క్లారిటీ ఉండాలి. ఏది ఏంటి అని ఒక స్ట్రక్చరైజేషన్ మీకు వచ్చేయాలన్నమాట. మైండ్లో ఈ సబ్జెక్ట్ ఇది, ఈ సబ్జెక్ట్ ఇది, సిలబస్ ఇది. సో మీరు ఏం చేయాలంటే యూపీఎస్సీ సిలబస్ ముందు పెట్టుకుని మెయిన్ సిలబస్ బట్టి కొట్టాలి. ఫస్ట్ GS1 సిలబస్ ఏంటి, GS2 సిలబస్ ఏంటి, GS3 సిలబస్ ఏంటి, GS4 సిలబస్ ఏంటి ఎవరైనా చెప్పాలి. ఆ దీనిలో ఉండాలి ఫస్ట్. తర్వాత చదువు అనేది రోజు ఎలా డివైడ్ చేసుకోవాలి టైం. రేపు నుంచి క్లాస్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళు హిందూ పేపర్ తీసుకుని రావాలి. పేపర్ కంపల్సరీ చదువుకోవాలి ఎవ్రీవన్. సో పేపర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే ఒక 5 to 10 ఆర్టికల్స్ వస్తాయి రకరకాల న్యూస్ పేపర్స్లో ఇంపార్టెంట్. ఆ 5 to 10 ఆర్టికల్స్ మీరు క్యాచ్ చేయగలగాలి, వాటిని రివిజన్ చేయగలగాలి. ఫస్ట్ కొన్ని రోజులు ఐ ట్రైన్ యూ అప్ హౌ టు రీడ్ న్యూస్ పేపర్స్. స్లోగా మీకు అలవాటు అయిపోతుంది. ఓకేనా? రోజు హిందూ పేపర్తోనే లైఫ్ స్టార్ట్ అవుతుంది. మినిమం 3 to 4 అవర్స్ హిందూ పేపర్ రాసుకోండి. డైలీ టైం టేబుల్ మినిమం 3 to 4 అవర్స్ హిందూ పేపర్. ఓకే? అండ్ చదివి వదిలేయకూడదు. ఫస్ట్ హిందూనే స్టార్ట్ చేయండి. స్లోగా ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా చదువుతారు ఇంపార్టెంట్. యూ షుడ్ మేక్ నోట్స్ ఆన్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్లో మీరు ఏం చదివారో దానికి సంబంధించి నోట్స్ ఖచ్చితంగా రాయాలి. న్యూస్ పేపర్లో ఏం చదివారో దానికి సంబంధించి ఖచ్చితంగా నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఫస్ట్లో చూసి రాసుకోండి. ఒక నెల రోజులు చూడకుండా రాయడానికి ట్రై చేయొద్దు. చూసి దాన్ని కాపీ చేసుకోండి. చూసి చదువుతూ దాన్ని కాపీ చేసుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, డైలీ స్టడీ 2 సబ్జెక్ట్స్. మీ ఓన్ టైం టేబుల్ మీకు వేసుకోవడం వచ్చేదాకా నిచ్చిన టైం టేబుల్ ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ఇది మ్యామ్ చెప్పింది కళ్ళు మూసుకొని చేస్తున్నాను అనుకోండి, దానివల్ల మీకు ఫస్ట్లో టెన్షన్ రాదు. ఓకే? తర్వాత మీరు చదువుకుంటే మీకు అర్థమైపోద్ది. మీరు ఒక నెల చదివాక మీ పాత మీకు వస్తుంది. డైలీ 2 సబ్జెక్టులు చదవండి. ఓకే? న్యూస్ పేపర్ 2 సబ్జెక్ట్స్ అండ్ డైలీ 2 పేజెస్ చూడకుండా ఏదైనా రాయండి. క్లాస్లో ఇచ్చిన వర్క్ కానీ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కానీ ఫస్ట్ 1 month 2 pages. 2 pages, not copy and paste, own handwriting, own script. Anything own script 2 pages. ఖచ్చితంగా ఓన్ స్క్రిప్ట్ అనేది 2 pages మీరు చేయాలి. ఓకే? సో 2 pages ఓన్ స్క్రిప్ట్, 2 subjects, నేషనల్ న్యూస్ పేపర్ అండ్ మీ క్లాసెస్ మొత్తం కలిపి డే ప్యాక్ అయిపోతుంది. ఓకే? ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఒకరోజు మీ ప్లాన్లో 100% ఇది చేయాలనుంది. దానిలో మీరు వర్క్ చేశారు, యు ఆర్ పుట్టింగ్ 100% ఎఫర్ట్, కానీ 80% అయింది, 50% అయింది, 30% అయింది. డోంట్ వరీ అబౌట్ ఇట్. చాలామంది అనుకున్న మొత్తం ఈరోజు కంప్లీట్ చేయలేకపోతున్నాను, చాలా కొంచెం అయిందని బాధపడతారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. వాట్ బెస్ట్ యూ కెన్ డూ ఇట్. డోంట్ థింక్ బియాండ్ దట్. మీరు ఎంత బెస్ట్ చేసుకున్నారో అంతవరకు ఆలోచించండి. అంతకు మించి థింక్ చేయొద్దు, అంతకు మించి ఆలోచించొద్దు. అండ్ ఎవ్రీ డే ఈజ్ అన్ ఎండ్. లాంగ్ టర్మ్ ఆలోచించకండి. ప్రస్తుతం ఈరోజు నైట్ లోపల నేను ఎంత చేస్తున్నాను మ్యాక్సిమం. ఓకే? వచ్చే సంవత్సరం కదా ఎగ్జామ్, ఈ మైండ్ సెట్ అస్సలు రానియద్దు. ఓకే? 365 days సివిల్స్ ప్రిపరేషన్లో ఎంత ఫాస్ట్గా వెళ్తాయో మీకు నెక్స్ట్ ఇయర్ అర్థమవుతుంది. అప్పుడే 1 year అయిపోయిందని. సో డోంట్ థింక్ దట్ ఎగ్జామ్ ఈజ్ ఇన్ నెక్స్ట్ ఇయర్. యూ హ్యావ్ టు థింక్ దట్ ఎవ్రీ డే ఈజ్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ప్రతిరోజు ఇది ఎండ్. ప్రతిరోజు నేను ఇదే చేస్తున్నాను, ఇంతే చేస్తాను అని మీరు చేసేసి
కంప్లీట్ చేయాలి వర్క్ మొత్తం. ఇది టార్గెట్. ఓకే, సో ఈ టార్గెట్లో మీకు ఫస్ట్ టార్గెట్ ఇస్తున్నాను. దిస్ ఈస్ 11th class NCERT book, Indian Constitution at Work. ఈ బుక్ పేరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. ఈ బుక్లో ఎంతమంది దగ్గర ఉంది ఈ బుక్? లేకపోయినా నెట్లో డౌన్లోడ్ అవుతుంది. ఓకే, లేకపోయినా కొనుక్కోవచ్చు ఈ బుక్. ఓకేనా? ఈ బుక్లో మీ టార్గెట్ ఏంటంటే చూడండి, చెప్తాను. ఫస్ట్ పేజ్, ఫస్ట్ కాన్స్టిట్యూషన్ వై అండ్ హౌ, ఫస్ట్ చాప్టర్. వై వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్, why we need a constitution, and limitations on the powers of the government, limitations on the powers of the government, the authority of the constitution, the authority of the constitution. ఇవన్నీ చదువుతూ జస్ట్ ఫస్ట్ చాప్టర్ ఒక నవల్ లాగా చదవండి. సో చదువుతూ వచ్చి యూ షుడ్ ఎంటర్ ఇన్ టు ద సెకండ్ చాప్టర్, రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, సెకండ్ చాప్టర్, రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. తర్వాత దెన్ విల్ గో ఇన్ టు రైట్స్ అంతా చదవాలి, బట్టి కొట్టాలి ఈ చాప్టర్. నవల్లాగా కాదు, సెకండ్ చాప్టర్ యూ నీడ్ టు బై హార్ట్. బాక్సెస్ ఐటమ్స్ ఏం వచ్చినా అవి కూడా చూసుకోవాలి. ఓకే, తర్వాత థర్డ్ చాప్టర్, ఎలక్షన్ అండ్ రిప్రజెంటేషన్. ఎలక్షన్ అండ్ రిప్రజెంటేషన్. సో ఎలక్షన్ అండ్ రిప్రజెంటేషన్, మన ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఎలక్షన్ కమిషన్ ఏంటి, ఆర్టికల్ 324 ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి అని. దిస్ థర్డ్ చాప్టర్ ఎండ్స్ విత్ పేజ్ నెంబర్ 75, పేజ్ నెంబర్ 75కి ఎండ్ అవుతుంది అనమాట. తర్వాత నేషనల్ ఓటర్స్ డే గురించి ఇవన్నీ ఉన్నాయి. సో ఇది బుక్ అప్ టు పేజ్ నెంబర్ 75. ఈరోజు మీ టాస్క్ ఏంటంటే ఈ 75 పేజెస్ చదివిపోవటం. రేపు పొద్దున క్లాస్కి వచ్చేటప్పటికల్లా ఈ 75 పేజెస్ చదవటం ఈ బుక్లో. ఈ చిన్నపిల్లల బుక్, కంగారు పడమాకండి, టెన్షన్ పడదు. 75 పేజీలు చదవండి. మీకు ఎంత అర్థమైందో నేను అర్థం చేసుకుంటాను, అంత అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అర్థం కాకపోయినా టెన్షన్ పడదు. పడతారా? కొంచెం కొంచెం చదవండి, ఎంత అర్థమైతే అంత. ఓకే, 75 పేజెస్. టుమారో ఆన్వర్డ్స్ మనం ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం, దట్ ఈస్ పాలిటీ. ఆ సబ్జెక్ట్ పేరు పాలిటీ అనే సబ్జెక్ట్. మీరు ఎంత ఎఫర్ట్ పెడితే నేను అంత ఎఫెక్టివ్గా చెప్పగలను. మీరు ఎఫర్ట్ పెట్టండి. మ్యామ్ పాలిటీ చెప్తానంది, ఆ పాలిటీలో నేనేం చదవాలి ఈరోజు? 75 పేజీలు చదువుకురమ్మన్నారు. 75 పేజీలు ఎంతవరకు కంప్లీట్ చేయగలను? 50 అయినా పర్లేదు, మీరు ఎఫెక్టివ్గా చేయగలుగుతారు. టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ దిస్. టుడేస్ న్యూస్ పేపర్, టుమారోస్ న్యూస్ పేపర్ అండ్ ది 75 పేజెస్ ఈజ్ యువర్ టాస్క్ and you have to complete it, come by tomorrow 10 o'clock. Will you do that? Yes, ma'am. If అంటే మీ ఎఫర్ట్ పెట్టండి, ఎంత అయితే అంతే. మీ ఎఫర్ట్లో లోపం ఉండకూడదు. ఈరోజు నుంచి విల్ స్టార్ట్. ఓకే, అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ విల్ బి థాట్ బై డిఫరెంట్ టీచర్స్. ఓకే, డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ టీచర్స్ ఉంటారు. అండ్ మన 5 వేళ్ళు ఎలా సమానంగా ఉండవో ఈ సబ్జెక్టులు కూడా ఏది సమానంగా ఉండదు. అన్నిటికీ రకరకాల ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అన్ని సబ్జెక్టులు మనకి ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. 10th క్లాస్లో మీరు చాలా సబ్జెక్టులు చదువుంటారు, మీకు అన్నీ ఒకేలా ఉన్నాయా? అలా ఉంది. సేమ్ అదే ఉంటుంది ఇక్కడ కూడా, సేమ్ అదే ఉంటుంది. ఏదో ఒక సబ్జెక్ట్ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, భయపడదు చూసి. అండ్ ఒక సబ్జెక్ట్ రాకపోయినా సివిల్స్ పోద్ది అనుకోవద్దు, పోదు. దాని గురించి ఆలోచించుకున్నా మ్యాక్సిమం ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎంత చదవగలమో, ఎంత ముందు తీసుకెళ్ళగలమో అంత ట్రై చేద్దాం. దట్స్ హౌ థింగ్స్ గో. ఓకే.